ఈ డయాగ్రామ్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఒక్క డయాగ్రామే మొత్తం సీక్రెట్ డాక్టర్ నుంచి బేసిక్. మొట్టమొదట ఈ సర్కిల్స్ చూడాలి. ఈ సర్కిల్స్ ని ద్వీపములు అంటాము. ఇక్కడ ఉన్నాము సైకిల్లో భూమిని మన పురాణాలలో జంబూ ద్వీపము అని పిలిచాము. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. అంతేకా ఇక్కడ ఎన్ని ద్వీపాలు ఉన్నాయన్నమాట? మొత్తం చూసుకుంటే 7 ఉన్నాయి కదా. 7 49 ద్వీపాలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఈ ద్వీపాన్ని గ్లోబ్ అంటాం. 10 గ్రహాల వ్యవహారం. దీన్ని ఉదాహరణగా తీసుకుని స్టార్ట్ చేద్దాం. మనం స్టార్ట్ చేసిన తర్వాత దానికి 2 వైపులా మనం ఎక్స్పాన్షన్ కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఏ స్థాయిలో ఉన్నాయి? మానసిక స్థాయిలో స్వరూప స్థాయిలో ఉన్నాయి. ఈ 2 గ్రహాలు స్వరూప స్థాయిలో ఉన్నాయి. ఈ 2 గ్రహాలు ఈ 3 స్థూల జగత్తులో ఉన్నాయి. దీన్ని మాత్రమే చూడండి మీరు. ఇందులో 7 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలకి సీక్రెట్ డాక్టర్లో వచ్చేటటువంటి పేరు ఏంటంటే ఒక గ్రహము కొంతకాలం పాటు స్థితిలో ఉంటుంది, తర్వాత అది లీనమైపోతుంది. అలాగా ఇక్కడ వృద్ధి ఉన్నటువంటి ఈ పర్టికులర్ కాంబినేషన్ లో ఈ 7 గ్రహాలు ఒకేసారి స్థితిలో ఉండవు. అంటే ఏంటన్నమాట, ఎక్స్ప్రెషన్ లో ఉండవు. ఏదో ఒక గ్రహం మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. మిగతా 6 గ్రహాలు నిష్క్రియంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం పృథివీ సక్రియంగా ఉంది కనుక ఇటు స్థూల జగత్తులోనే ఉన్నటువంటి కుజగ్రహం కానీ స్థూల జగత్తులోనే ఉన్నటువంటి బుధగ్రహం కానీ ప్రాణులు లేవు, గ్రహాలు ఉన్నాయంటే అక్కడ. ఈ గ్రహాలు ఉన్నాయి అనే పాయింట్ కూడా చెప్తున్నప్పుడు ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. స్థూల జగత్తులో ఒక గ్రహము ఉంది అంటే దానికి కామ జగత్తులో గ్రహము, దానిపైన ఏమవుతుంది? మనోమయ జగత్తులో ఉన్నటువంటి గ్రహము, దానిపైన బుద్ధి, దానిపైన మధ్యలో ఒక గ్రహం ఉంది అని మనం చెప్తే మిగతా 6 కూడా మనకి మనసులో మెదలాలి. అంతే తప్ప నేను ఒక గ్రహం మాత్రమే ఉంది అని నేను చెప్పినప్పుడు మీరు మిగతా 6 గ్రహాల గురించి మర్చిపోతే సీక్రెట్ డాక్టర్ ఏముండదు, అందులో సీక్రెట్ ఏముండదు, ఇది కూడా కనిపించేదే ఉంటుంది. అంచేత ఇది గుర్తుంచుకోండి మీరు. అంచేత మొట్టమొదట ఈ సిరీస్ లో ఏ అనేటువంటి గ్రహం యాక్టివేట్ అవుతుంది. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే మన్వంతరాలు, కల్పము, బ్రహ్మ యొక్క ఆయుష్, దాని గురించి వివరణ అర్థం అవడానికి చెప్పుకొస్తున్నాయి. మన చివరికి చేరేది అక్కడికి. అంతేత మొట్టమొదట ఈ గ్రహం యాక్టివ్ అవుతుంది. ఈ గ్రహం యాక్టివ్ అవుతుందంటే అర్థం ఏంటి? ఏ స్థాయిలో ఉంది? ఇక్కడ స్వరూప స్థాయిలో ఉన్నటువంటి గ్రహం. స్వరూప స్థాయిలో ఉన్నటువంటి గ్రహం యాక్టివ్ అయింది అంటే అక్కడ జీవిత విధానం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? మీరు ఊహించగలిగితే ఈ ఆలోచనను మనం ఏ స్థాయిలో మాట్లాడుకుంటున్నాము అన్నది కనుక ఆలోచిస్తే మన మానసిక స్థాయి యొక్క స్వరూప స్థాయిలో మనం మాట్లాడుకుంటున్నాము. కొంచెం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నా మాటలు వింటున్నారు. గ్రహానికి ఎలాగైతే యాజబో చోదినా అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ నియమము. ఏ విధంగా అయితే గ్రహానికి వాటి కౌంటర్ పార్ట్స్ ఉంటాయో మన శరీరానికి కూడా వాటి కౌంటర్ పార్ట్స్ ఉంటాయి కనుక ఈ శరీరం ఉంది అంటే దీనికి ఒక కామమయ శరీరము, దీనికి ఒక మనోమయ శరీరము, దాని వెనకాతల బుద్ధి, దాని వెనకాతల ఆత్మమయ శరీరము ఉంటుంది కనుక నిన్న నేను మీతో చెప్పాను, నేను కాన్షియస్నెస్ ని స్విచ్ చేసుకోవటం నేర్చుకుంటే అది కూడా ఎన్ని రకాల కాన్షియస్నెస్, 49 రకాల కాన్షియస్నెస్ ను మీరు పూర్తిగా స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం నేర్చుకుంటే భూమి మీద మానవ జీవితం యొక్క చరమావధిలో అందుతున్నట్టే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? స్వరూపాల లెవెల్లో అది ఇది అంటే ఏంటో మనకు అర్థం కావటం లేదు అంటున్నాం, కానీ మీరు అదే ఉపయోగించుకుంటున్నారు. నా మనసులో వచ్చినటువంటి అక్షరాల ద్వారా వచ్చేటటువంటి రూప కల్పన మీరు అక్షరాలు వింటం లేదు, ఒక మూర్తిని చూస్తున్నారు. నేను గ్రహము అన్నాను, స్వరూపాస్థితిలో ఉంది అన్నాను అంటే స రూప అనే అక్షరాలు చూస్తున్నారా మీరు? అక్షరాలు ఏం చూడలేదు. గ్రహము అన్నాను అంటే గ్ర, దానికి రావచ్చు ఆ తలపెట్టు అలా చూసేది మీరు. ఏం చూస్తున్నారు మీరు? స్వరూప స్థాయిలో ఉన్నటువంటి భావాలు ఇటువంటి వెళ్తున్నాయి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? స్వరూప స్థితిలో ఉన్నాం. అంటే మొట్టమొదట మనం ఈ స్థితిలో మాత్రమే ఉన్నాము. కామమయ శరీరం లేదు, స్థూలమయ జగత్తు లేదు, కేవలము మనస్సులో ఉన్నాము కనుక మానవులము, మనిషి, మనస్సు అనే పేరు మనకు వచ్చింది.
ఈ నిర్మాణం. ఇది కొన్ని వేల సంవత్సరాల పాటు తన పనులు చేసుకుంటూ ఉండేది ఈ గ్రహం మీద. మెల్లిగా ఈ గ్రహం అంతరించిపోతే ఇక్కడలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ మెల్లిగా ఎదురికి ఈ గ్రహంలోకి వచ్చాయి. అంటే అప్పుడు ఈ మిగతా 6 గ్రహాలు యాక్టివ్ గా లేవు, ఈ ఒక్క గ్రహము యాక్టివ్ గా అయింది. ఈ ఒక్క గ్రహము యాక్టివ్ గా అయినప్పుడు ఏం జరుగుతుందన్నమాట, నేను గ్రహాల గురించి చెప్తున్నాను, సీక్రెట్ డాక్టర్ గురించి చెప్తున్నాను అనేటటువంటి ఒక ఆలోచన పరంపర మీ మీద ఎలా వెదజల్లబడుతుంది. ఈ ఆలోచన పరంపరను వెదజల్లబడుతున్నప్పుడు మొట్టమొదటి మీ మనసు దాన్ని పట్టుకుంటుంది. ఇంకేంటి ఆలోచనే కదా వస్తుంది, అది కూడా ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, రూపము ఉన్నటువంటి ఆలోచనలు వస్తున్నాయి. మౌనం వ్యాఖ్య ప్రవేశ పరబ్రహ్మ తత్వం అందరి మనకి రాదు ఇప్పుడే. అంచేత ఏం చేస్తున్నాం అనమాట, ఆలోచన పరంపరలు అలా వెదజల్లబడుతున్నాయి. ఈ వెదజల్లబడుతున్నటువంటి ఆలోచన పరంపరను మీలో నాకు కౌంటర్ పార్టీగా ఉన్నటువంటి స్వరూప మానసిక స్థితిలో అది వెళ్ళిన తర్వాత అక్కడే ఉండిపో. అక్కడ ఏం చేస్తాయి, నీకు ఇదివరకు ఉన్నటువంటి అనుభవాలని లేపుతాయి. లేచిన తర్వాత ఆ అనుభవాలతో కూడినటువంటి ఇమోషన్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, అవి గుర్తుకొస్తాయి. రకరకాలుగా గుర్తుకొస్తాయి. కొందరికి బొద్దింకలు చూస్తే భయం, కొందరికి బొద్దింకలు చూస్తే భయం ఉండదు. స్వరూప లెవెల్లో బొద్దింక అనేది రిజిస్టర్ అవుతుంది. కళ్ళ ద్వారా ఒక ఆకారం చూసాం, మనసు ఏం చెప్పింది, ఇది బొద్దింక అని చెప్పింది. బొద్దింకను చూస్తే భయపడేవాళ్ళు కొంతమంది ఉన్నారు, బొద్దింకను చూస్తే భయం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఏ స్థితిలో వచ్చింది, ఈ స్థితిలో వచ్చింది. అంతేత ఈ స్థితిలో మనం వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇంకా స్పష్టమైనటువంటి అవగాహన వచ్చింది మనకి. అక్కడ నుంచి ఇక్కడ వచ్చాము. అప్పుడు ఏమైంది, మిగతా యాక్టివిటీలో లేవు. ఇక్కడికి వచ్చాక దీన్ని కుజుడు అంటాము. ఎస్ట్రాలజీ తెలుసుకున్న వాళ్ళకి దీని విశేష భావాలు తెలుసు. దాని యాక్చువల్ దీన్ని ఏమంటారంటే యాక్షన్, కర్మ చేయడానికి ప్రేరేపడుతుంది. అంతేత స్వరూప స్థితిలో పట్టుకున్నటువంటి ఆలోచనలు మనకి ఇదివరకు ఉన్నటువంటి అనుభవాల ద్వారా కోరికగా మారి, ఆ కోరిక ఏమిటోని మనకి ప్రేరణగా మారుతుంది. ప్రేరణగా మారిన తర్వాత ఈ మారినటువంటి ప్రేరణలో కార్యకు ఇక్కడ దాల్చుతాయి. పృథ్వీ మీద ఇక్కడ దాల్చావు, కుజుడి మీద దాల్చావు, అది పృథ్వీ మీద రూపు దాల్చుకొని ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఆ ప్రేరణ యొక్క స్వరూపమే. ఇంకా ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది బుధుడు. ఎస్ట్రాలజీలో బుధుడిని ద ప్లానెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఏం చేసిన ఇక్కడ ఆలోచన కోరికగా మారింది, కోరిక పని చేయడానికి ప్రేరణగా మారింది. ఆ పని చేసింది, అక్కడ ఏదో వెలుగు కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనిపించినట్టు వెళ్ళి పెట్టాను. కాలంతో ఇక్కడ జరిగింది. కాలిన తర్వాత నాలో ఉన్నటువంటి ఈ ఆస్పెక్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, బుద్ధి అంటే ఈ బుద్ధి అనుకోకండి. భౌతిక జగత్తులో ఉన్నటువంటి బుద్ధి ఏం చెప్తుంది అంటే నిప్పులో చేపడితే కాలుతుంది అనేటువంటి అనుభూతిని భౌతిక స్థాయి వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఏ విధమైనటువంటి కోరికలు వస్తాయి మీకు. నిప్పులు చూశారు, దగ్గరికి వెళ్ళారు, చేయి పెట్టాలి అనేటువంటి ప్రేరణ వచ్చింది, చేపెట్టేశారు. చేపెట్టాక ఏమైంది, కాలుతుంది అని చెప్తుంది. ఇక్కడ ఏమవుతుంది, నిప్పు జోలికి వెళ్ళకూడదు తప్పలేస్తున్నాం. కామమయ శరీరంలో దాని జోలికి మనం వెళ్ళకూడదు అనేటువంటి ఇది వేసుకుని దాని తర్వాత ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆ నిప్పే కాదు, ఏ నిప్పులో చేపెట్టినా కూడా అదే విధమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి ఒక జనరల్ ప్రిన్సిపల్ మనకు వస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు మన జీవిత విధానము ఈ చక్రీయ విధానంలోనే నడుస్తుంది కనుక ఈ విధమైనటువంటి లాజిక్ మనం ఏం చెప్తాం, మనం సైన్స్ అంటాం. ఎక్స్పెరిమెంట్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. అంతేత ఈ పర్టికులర్ సైకిల్ ఉండే ఎక్స్పోజిషన్ సైకిల్, దీన్ని సైంటిఫిక్ ఏజ్ అని పిలుస్తున్నాం. ఈ సైంటిఫిక్ ఏజ్ లో ఏం జరిగింది, ఇక్కడ నుంచి మొదలెట్టినటువంటి ఒక గ్రహము, అంటే గ్రహము అంటే ఇక్కడ గ్రహం అంటున్నాం, గ్రహము అంటే ఇంకో అర్థం కూడా ఉంది, గ్రహించుట కదా. అంటే ఒక విధంగా స్వరూపాస్థితిలో ఆలోచన గ్రహించాం, ఆలోచన నుంచి కామమయ శరీరంలో వెళ్ళాం, కామమయ శరీరం నుంచి భౌతిక జగత్తులో ప్రేరణ, సంఘటన, దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసుకున్నాక లెక్కలు వేసుకుంటాం, అయితే మనం చేద్దాం అంటాం, ఎలా చేస్తాం. దాని తర్వాత దాన్ని ఒక జనరల్ ప్రిన్సిపల్ గా మారుస్తాం.
దీన్నే లా అని కూడా అంటాం. లా ఫార్మేషన్. అంతేగా ఇప్పుడు సమాజం ఏంటి అంటే ఒక సైన్స్ లోనే కాకుండా పాలిటిక్స్ లో, ఎకానమిక్స్ లో, బిజినెస్ లో, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, ప్రతి దాంట్లో లాలు వస్తున్నాయి, నియమాలు వస్తున్నాయి. ఇంకేత నియమాలు వస్తున్నాయంటే మనం ఈ సైకిల్లో ఉన్నాం కనుక ఈ సైకిల్లో ఈ విధంగా ఏ నుంచి డి నుంచి సి నుంచి డి నుంచి ఈ నుంచి ఎఫ్ నుంచి సి వరకు వెళ్ళేటటువంటి ఒక ప్రాసెస్ ని ఒక చక్ర భ్రమణము అంటాం. ఇంగ్లీష్ లో దీన్ని రౌండ్ అంటాం. గ్లోబ్ నుంచి రౌండ్ వచ్చాము చక్ర భ్రమణము. దీన్ని సుదర్శన చక్రము అని కూడా అంటాం. మనం బాగా చూడగలిగితే దాన్ని వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎన్ని గ్లోబ్స్ ఉన్నాయో చెప్పగలరా మీరు? అంచేత 7 గ్లోబ్స్ కంప్లీట్ అవుతాయి, ఒక రౌండ్ పూర్తవుతుంది. ఇలాగా ఒకసారి తిరిగే మడ ఇక్కడ నుంచి మడ ఇక్కడ వస్తుంది. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్, సెవెంత్ రౌండ్. 7 రౌండ్స్ కంప్లీట్ అవుతాయి. దాన్ని ఒక ప్లానెటరీ చైన్ అంటాం. ఒక గ్రహ మాలిక, ప్లానెటరీ చైన్ ఒక గ్రహం యొక్క హారం. ఈ కాళికాదేవి వాటిలో మనం నరముండాలంతా కలుపుకుని వేసి చూస్తాం కదా, అది ప్లానెటరీ చైన్ యొక్క అవశేషాలు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ లో చూద్దాం. తర్వాత ఇందులో ఫోర్త్ బొమ్ముందే ఇక్కడ వెళ్తాం. తర్వాత చెప్తాను చివరి. గ్రహము 7 గ్రహాలు పూర్తవుతే ఒక చక్ర భ్రమణము రౌండ్, ఒక రౌండ్ పూర్తవుతే ఒక గ్రహ యొక్క హారం. అంతేగా ఇక్కడ కనుక 7 రౌండ్స్ పూర్తయ్యాయి అనుకోండి ఫోర్త్ దాంట్లో, దీంట్లో ముఖ్యమైనటువంటి ప్రాణం కలిగి ఉన్నటువంటి పృథివీ గ్రహం కనుక దీన్ని ఏమంటాం అంటే మనం టెస్ట్ చేయండి అంటాం. అంటే ఏ గ్రహం మీద ప్రాణము ఎక్కువ బాగా ఉంటుందో, ప్రక్రియ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లానెట్ మీద అలా జరిగినటువంటి 7 రౌండ్స్ కి మనం పేరు పెడతాం. ఈ 7 రౌండ్స్ కి జరిగేటటువంటి పేరుని ఇక్కడ పెట్టాలనుకోండి. ఇది మూన్ ఉంది, అప్పుడు ఏమని చెప్తాం? దీన్ని మూన్ చైన్ అంటాం. దీన్ని ఏమని రాసుకోలేదా? అలాగే ఫస్ట్ చైన్, సెకండ్ చైన్, థర్డ్ చైన్ మూన్ చైన్, ఫోర్త్ చైన్ ఫిఫ్త్ చైన్, సిక్స్త్ చైన్, సెవెంత్ చైన్. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఊహించండి. 7 గ్రహాలలో ముందు ఈ గ్రహం మీద జీవితం మొదలైతే, తర్వాత ఈ గ్రహం అంతరించుకున్నట్టు ఈ గ్రహం యాక్టివ్ అవుతుంది, తర్వాత ఈ గ్రహం యాక్టివ్ అవుతుంది, తర్వాత ఈ గ్రహం యాక్టివ్ అవుతుంది. ఇలాగా 7 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి యాక్టివ్ అవుతాయి. ఈ 7 గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి యాక్టివ్ అయిన తర్వాత ఈ మొత్తం ఒకసారి యాక్టివ్ అవుతాయి ఏమని చెప్తున్నాం? ఒక రౌండ్. అలాగా 7 సార్లు యాక్టివ్ అవుతాయి, పూర్తి అయిపోతుంది. అప్పుడు దీన్ని ఏమంటాం? ఈ ప్లానెటరీ చైన్ ఈ హారం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు అక్కడి నుంచి ఏమవుతుంది? ఇది ఇక్కడ నుంచి మొదలైనటువంటి జీవితము ఇన్ని చక్రీయ పరిభ్రమణాల అనుభవం తీసుకుని ఇక్కడ వస్తుంది. ఇక్కడ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. రిపీట్ ఎలా అవుతుంది? ఒక్కొక్క గ్రహం మీద ముందే యాక్టివ్ అవుతూ ఉంటుంది, ఒక రౌండ్ పూర్తవుతుంది. అలాగా 7 రౌండ్స్ పూర్తవుతాయి. 7 రౌండ్స్ పూర్తయిపోయాక థర్డ్ రౌండ్ లో వస్తుంది, మళ్ళా 7 రౌండ్స్ పూర్తవుతాయి. 7 ఈ విధంగా పూర్తి చేసుకున్నటువంటి జీవితము భూమి మీదకి వచ్చింది కనుక ఈ 7 రకాల జీవితాలు సన్నిధ బాగా తనలో ధారణ చేసుకుంది కనుక ఏం చెప్తుంది అంటే ఇది అది ఎక్స్ప్లెయిన్ చేసేది. మనం ఇవన్నీ కూడా అనుభూతి చెందుకుని వచ్చాము. ఎందుకు వస్తే ఏమైంది? ఇక్కడ లాస్ట్ బాగా జీవితము తన ఎఫెక్ట్ చూపించింది ఎందులో? చంద్రుడిలో కదా. ఈ చంద్రుడి యొక్క ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది? మనసులోకి వస్తుంది కనుక చంద్రమ మనసులో జాత అన్నాడు. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ. కానీ సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఈ ఎఫెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, ఇన్కంప్లీట్ చేయండి. ఏం చెప్తుంది ఫ్యూచర్ డాక్టర్ అంటే ఎఫెక్ట్ చేయండి ఫోర్త్ రౌండ్ లో ఉంది. ఫోర్త్ రౌండ్ లో ఉంది అంటే అర్థం ఏంటనమాట? ఈ గ్రహమాలిక ఉంది, ఈ గ్రహమాలిక 1, 2, 3, 4, 5, 6, 7, 4 జీవితము ఇక్కడోసారి యాక్టివ్ అయింది. అలా ఒక రౌండ్ అయింది, 2వ రౌండ్ అయింది, 3వ రౌండ్ అయింది.
4వ రౌండ్ లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాం మనం. సమానంగా ఎక్కడున్నాం మనం చూస్తే కరెక్ట్ గా మధ్యలో ఉన్నాం. ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ లో ఉన్నాము. అది ఈ కాలం యొక్క విశేషత. మళ్ళీ ఈ మిడ్ పాయింట్ ఇప్పుడే కాదు, మీరు ఊహించుకోండి. ఎన్ని గ్రహాలు, ఎన్ని చైన్స్, ఎన్ని మనవంతరాలు, ఎన్ని కోట్ల సంవత్సరాలు జరుగుతుంది ఈ పర్టికులర్ మిడ్ పాయింట్ ఉంటుందో. కరెక్ట్ గా మిడ్ పాయింట్ సీక్రెట్ డాక్టర్లో చెప్పేది, దాని తర్వాత మన భవిష్యత్ పురాణంలో చెప్పేది, నాస్ట్రాడమస్ చెప్పింది. ఇదంతా ఏమవుతుంది అంటే శ్రీకృష్ణ నిర్యాణం నుంచి కరెక్ట్ గా 5,000 సంవత్సరాల వరకు ఈ పీరియడ్ మీరు ఉపయోగించుకోవచ్చు అని చెప్తుంది. అంటే ఈ ఒక్క పీరియడ్ మిడ్ పాయింట్ కదా, 5,000 years మిడ్ పాయింట్. మనకి ఏమనిపిస్తుందంటే ఒక పాయింట్ అని చెప్తున్నారు మీరు, కానీ ఏమని చెప్తున్నారు? 5,000 సంవత్సరాలు పట్టుకుని ఒక పాయింట్ అని చెప్తున్నాం. మనకి 5,000 సంవత్సరాలు చాలా పెద్ద పాయింటే, కానీ సృష్టి యొక్క కోట్ల అలా అనుకుంటూ ఉండండి రోజల్లా. సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి సంపూర్ణ ఇవల్యూషన్ స్కీమ్ 5,000 సంవత్సరాలు కొన్నిటిలో కూడా చెప్పు. కరెక్ట్ మిడ్ పాయింట్ లో మనం ఉన్నాం. అది మన అదృష్టం చెప్పుకుంటున్నాం. ఈ 4th రౌండ్ కూడా పూర్తి అయిపోయింది అనుకున్నాం. మనం ఊహించాం చాలా కోట్ల సంవత్సరాలు పడుతుంది. తర్వాత 5th రౌండ్, 6th రౌండ్, 7th రౌండ్ లో ఎక్కడ ఉంటాం మనం? ఇక్కడ ఉంటాం. ప్రతి ఒక్క 7th రౌండ్ లో ఇక్కడ ఉంటే లైక్ అక్కడ వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ 7 రౌండ్స్ పూర్తవుతాయి, ఇక్కడ వస్తుంది. ఇక్కడ 7 రౌండ్స్ పూర్తవుతాయి, ఇక్కడ వస్తుంది. అప్పుడు పూర్తి పరిణామ క్రమం పూర్తయినట్టు లెక్క. దాన్ని 1 scheme of evolution అంటారు. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి తన పరిణామ క్రమాన్ని పూర్తి చేసుకోవడానికి ఇంత గందరగోళం పడాలి, ఇంత దూరం వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాము. కానీ సాధారణంగా మ్యాథమెటిక్స్ లోను మార్కులు వేస్తున్నప్పుడు హాఫ్ వచ్చిందనుకోండి, 1 అని మార్కులు వేసేస్తాం. 7.5 వచ్చిందనుకోండి, 8 మార్కులు వేసేస్తాం. 10.5 వచ్చిందనుకోండి, 11 మార్కులు వేస్తాం. అలాగే సగం దాటిపోయే స్థితిలో ఉన్నాను కనుక సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎర్త్ స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ పరిపూర్ణత రేపుకి మొదలెట్టింది కనుక సర్టెన్ టు రీచ్ దట్ పాయింట్. దాన్నే కొంతమంది సిద్ధి డే అంటారు, కొంతమంది నిర్వాణ డే అంటాడు, రకరకాల పేరుతో పిలుస్తారు వాళ్ళ అనుభూతిని బట్టి. కానీ గ్యారెంటీ ఏంటి? మనం ఈ హాఫ్ దాటిపోయాం కనుక ఖచ్చితంగా మనము అతివేటు ఉన్నాం కనుక ఏ ప్రమాదం లేదు. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే అవసరం ఎల్లుండి, ఖచ్చితంగా మనము అక్కడే చేరుకుంటాం సిద్ధి డే. ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి. 7 kilo = 1 round. దర్శనంలో చాలా మంది మాస్టర్స్ కూడా అసలు దీన్ని చెప్పొద్దు అని చెప్తారు. నేను చెప్తాను, అది డోంట్ డిస్కస్. కానీ నా ధైర్యం ఏంటంటే అది అర్థం అవుతాయి కదా ప్రమాదం అంచేత నో ప్రాబ్లం రిక్వెస్ట్ చేస్తున్నాను, చూద్దాం ఏమవుతుందో. కానీ దీంట్లో ఉన్నటువంటి చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే మహాపురుషులు ముఖ్యంగా ఈ కల్కి అవతారం గురించి మనం ఆలోచిస్తున్నది. కల్కి అవతారం యొక్క ఏమంటారు దాన్ని హెల్పర్, లెఫ్టినెంట్. వాళ్ళు కరెక్ట్ గా ఏ కేసులు పుడతారో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది తీసుకున్నా, కానీ గత 5 ఏళ్లుగా ట్రై చేస్తున్నా నేను క్యాలిక్యులేట్ చేయడానికి. ఒక్కడే ఒకటం లేదు, కానీ మీరేమైనా హెల్ప్ చేస్తారేమో అని డీటెయిల్స్ ఇస్తున్నాను నేను. సంఖ్యలు చూడండి. 7 లో 1 రౌండ్, 7 రౌండ్ అంటే ఒక ట్రైన్ లో ఎన్ని లోపు ఉన్నట్టు 7 రౌండ్. సారీ, మొత్తం మీరు పట్టేశారు. ఇంకా మీరు ఆ డేట్ పట్టుకోవడమే తర్వాత వచ్చేదా 7 ఒక ఇక్కడ మీరు మీ మనసు ఇంకోటి కూడా ఆలోచిస్తూ ఉండండి. ఫస్ట్ లా ఆఫ్ సీక్రెట్ యాక్షన్ ఏంటంటే యాజ్ అబౌవ్ సో బిలో. అంటే ఇక్కడ నేను చెప్పిన ఈ గందరగోళం అంతా మనం జరుగుతూ ఉండాలి. అది పట్టుకోండి మీరు. 1 scheme of evolution అంటే అర్థమైంది కదా. ఒక scheme of evolution అంటే ఏంటి అంటే ఒకే ఆత్మ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ని ఆత్మ లేవు, ఒకే ఆత్మ చూడిన తర్వాత ఇంత గందరగోళం పడి ఇన్ని రకాల అనుభూతులు చెందుతూ చివరికి ఇక్కడ బయటకు వచ్చింది. అప్పుడు ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ పూర్తయింది. ఇలాంటి 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో నిరంతరము దాన్ని సోలార్ సిస్టమ్ అంటాం. 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఇది ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ అని అర్థమైంది కదా. అంటే ఏంటన్నమాట, ఇలా 7 చైన్స్ 10 సార్లు ఒకేసారి జరుగుతూ ఉంటాయి. ఈ క్షణంలో కూడా జరుగుతున్నాయి ఒకేసారి.
ఇదంతా కలిపితే దాన్ని ఒక సోలార్ సిస్టమ్ అంటాం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాహనం ఏమంటే శ్రీకృష్ణుడు పాపం ముట్టుకున్నది ఇది. నేను చెప్పాననే ఈ రాష్ట్రం మర్చిపోయారు అందరూ అన్నాడు. అంటే ఆ ఎక్స్పాన్సివ్నెస్ ఒకసారి మీరు చూసుకుని మనం కన్ఫ్యూజ్ కావద్దు. అదంతా కూడా సూర్యుడు బదులు నేను అనేటటువంటి మనలో ప్రజ్ఞ ఉండే హై కాన్షియస్నెస్, దాన్ని సూర్యుడు బదులు పెట్టుకుని ఇంకా దాని నుంచి ఆ 10 స్కీమ్స్ ఆఫ్ రివల్యూషన్స్ ఏమై ఉంటాయో ఆలోచించండి మీరు. ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేను చెప్పేదే ఉండదు. అంచేత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచించండి. 10 స్కీమ్స్ ఆఫ్ రివల్యూషన్ మేక్ వన్ సోలార్ సిస్టమ్. ఆ స్కీమ్స్ ఆఫ్ రివల్యూషన్ పేరు చెప్తాను నేను. ఆ పేర్లు చెప్తే కొంచెం ఎస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు పట్టించుకుంటారు. అది మన శరీరంలో ఎక్కడుందో ఒకటి. ఒకవేళ వాళ్ళు పట్టుకోలేకపోయినా, నేను పట్టుకోలేకపోయినా, పాపం ఈవిడున్నారే బ్లావిడ్కి అమ్మగారు చెప్పేస్తారు మనకి. అంటే మీరేం అదే కావచ్చు, చివరిలో చెప్పేస్తాను నేను. అంతేత ఐవల్యూషన్ రాసుకోండి. సాధారణంగా స్కీమ్స్ ఆఫ్ రివల్యూషన్ లో మనం పేరు దేని ఆధారంగా పెడుతున్నాం? ఆ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ లో ఏ ప్లానెట్ ఎక్కువ సక్రియంగా ఇప్పుడు ఉన్నదో ఈ క్షణాన్ని బట్టి పడుతున్నాం. ఇప్పుడు శుద్ధి సక్రియంగా ఉంది, రేపు ఇది సక్రియంగా ఉంటే ఎప్పుడో ఆ కాలంలో అప్పుడు దీన్ని ఏమని చెప్తాం? జూపిటర్ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ పిలుస్తామేమో తెలియదు మనకి. అంతేగా ఫస్ట్ వల్కన్. వల్కన్ అంటే మీకు నచ్చదేమో, ఇదంటే తెలుస్తుంది. ఇక్కడ పైన స్కీమ్ రాసుకోండి. ఇక్కడేమో ఇక్కడ కూడా స్కీమ్ కనిపిస్తున్నారు అనుకుంటారేమో. నెంబర్ 2 వల్కన్, చైన్ 3. ఈ అంకెలు మీరు చాలా జాగ్రత్తగా చూడండి. దీని తర్వాత మంత్రశాస్త్రంలో అడుగు పెడతాము ఇవాళ. అక్కడ దీన్ని ఉపయోగిస్తాను. అంటే మీకు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోండి. 3వ చైన్ గ్రౌండ్ అంటే అర్థం ఏంటి? ఇది ఎర్త్ చైన్ కాదు అనుకోండి, ఇది వల్కన్ చైన్ అనుకోండి. వల్కన్ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్, వల్కన్ యొక్క సంపూర్ణ పరిణామ దశల చిత్రపటము అనుకోండి. వల్కన్ యొక్క సంపూర్ణ పరిణామ చిత్రపటము అంటే ఈ పదాలకు అర్థం ఏంటి? ఎక్కడుందన్నమాట? ఇప్పుడు 3వ స్టేజ్లో 5 సార్లు తిరిగిపోయి 6వ సారి తిరుగుతున్నాం. వాళ్ళు పాపం వాళ్ళెవరో తర్వాత ఆలోచిద్దాం. రాహు అంటే ఇక్కడ మన పురాణ కథలు ఎంత అద్భుతమైనటువంటి రహస్యాలు చెప్పేస్తారు తెలుస్తాను. ఆ రాహు అసలు మర్చిపోతాను. మీ సీక్రెట్ యానిమల్స్ అందులో వస్తాయి, అది గుర్తు చేయండి ఎక్కువగానే. తర్వాత సెకండ్ వీనస్, శుక్రుడు, చైన్ 5వది, గ్రౌండ్ 7వది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా నేను కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. మన హెల్త్ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ మనకు అర్థమైంది కదా. రాహు యొక్క స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ హెల్త్ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ కంటే ముందులో ఉందా, వెనకాల ఉందా? వెనకాల ఎంత మనం ఎక్కడ ఉన్నాం? 4th స్టేజ్లో 4th రౌండ్ లో వస్తే వాడు పాపం రన్నింగ్ రేస్లో వెనకాల ఉన్నారు వాళ్ళు. మరి శుక్రుడు చాలా ముందు ఉన్నారు. ముఖ్యంగా ఈ స్థాయి వైబ్రేషన్స్ అన్ని కూడా వీనస్ నుంచి వస్తున్నాయి. వీనస్ నుంచి ఎలా వస్తున్నాయని తర్వాత ఆలోచిస్తాం. మీరు రాసుకుంటే రాసుకోండి దాన్ని. ఈ స్థాయి ఉందే, ఈ స్థాయి అనుగ్రహం ఉందా అంటే స్థాయి అనే దాంట్లో సాధన చాలా మంది వచ్చి మాస్టరు మాకు సాధన లేవు, మేము ఏం చేయాలి అని. మీరు ఎంతమంది ఉన్నారో మీకు తెలియజేయాలి. మేము 4th రౌండ్ 4th చైన్ లో ఉంటే, మీరు 5th చైన్ 7th రౌండ్ లో ఉంటే ఇంకా సాధన చేస్తానంటారు. అంటే లెక్కలు అయిపోయాక మళ్ళీ పరీక్ష రాస్తారు, బిఎస్సీ అన్నట్టు ఉంటుంది. అది కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అందుకు ఈ స్కీమ్ ఆఫ్ రివల్యూషన్ ఇది స్కీమ్ కదా. ఇది మొత్తం ఇక్కడ నుంచి స్కీమ్. ఇలాంటి స్కీములు చదువున్నాయి. మనం ఏ స్కీమ్లు చేస్తామని అది థర్డ్ రాసుకోండి. ఇక్కడ రాయండి తెలుగులో. నిజం ఏంటంటే ఆ ఉద్యోగాలు పెట్టడం రాదు, అందుకు రాయటం పృథ్వీ 4th స్కీమ్ 4th రౌండ్ కంప్లీట్ బ్యాలెన్స్. అందుకని శ్రీకృష్ణుడు ఈ టైం ఇప్పుడు సమస్తం యోగం అవుతుంది అన్నాడు. కంప్లీట్ బ్యాలెన్స్ ఉండగలిగితేనే యోగం అవుతుంది ఆ కాలానికి. నెక్స్ట్ జూపిటర్
గురువు అంటే ప్లానెట్ గురువు. ఇది థర్డ్ థింగ్. సెకండ్ భావం. ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది అమృతత్వాన్ని. శుక్రుడు రాక్షసుడు గురువు, జూపిటర్ దేవతల గురువు, కథదేవయాలు కదా. మనం కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ గమనించు వాటిలో చాలా తమాషా అయినటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఒక పౌరాణిక కథలో మీరు చాలా లోతుగా ఆలోచించాలి అనేటటువంటి ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే, మీకు ఆ కథలోనే ఒక అసంబద్ధమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. అసంబద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఎలా క్రియేట్ చేస్తారంటే వాళ్ళు అసలు అది అసంభవం, కానీ దానికోసం మనిషి ప్రయత్నం చేస్తున్నట్టు కథ చూస్తుంది. ఎలా వస్తుంది? దేవతల గురువుకి కచుడు అనేటటువంటి కొడుకున్నాడు. అతను రాక్షసుల దగ్గరికి వెళ్తున్నాడు. ఏం నేర్చుకోవటానికి? అసలు దేవతలు ఎప్పుడు బతికి ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు సంజీవని విద్య అని క్వశ్చన్ రావాలి మనకి. డౌట్ ఆలోచిస్తాం మనం. అక్కడ ఆ సీక్రెట్ ఏమంటారు దాన్ని, మనం ఆ కథలు వాళ్ళు ఫ్రేమ్ చేస్తున్నప్పుడు, ఆ కథలు వాళ్ళు రాస్తున్నప్పుడు వీళ్ళు అసంబద్ధమైనటువంటి క్వశ్చన్ వేస్తాడు. అంటే మన వాళ్ళెవరు అష్టావధానం శతావధానంలో అసంబద్ధ ప్రశ్నలు వేసేవాడు కాదు. దీనికి చాలా మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏంటో మీరు ఆలోచించగలిగితే కథదేవయానికలో అమృతత్వము ఏ విధంగా పొందవచ్చు అనేది ఇక్కడ దృష్టి సంఖ్యలో మీకు జాగ్రత్తగా ఈ సంఖ్యని మనం తర్వాత చూసుకోవాలి. కానీ ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు మీకు చెప్తున్నానంటే, రేపు మీరు నన్ను అడగొచ్చని, లేకపోతే ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. సీక్రెట్ డాక్టర్లో మీరు ఏదైనా వెళ్ళిపోవచ్చు. అటు ఎక్కడికో వెళ్ళిపోకుండా ఈ కథదేవయానికలో ఒకటి, ఇంకోటి ఏం చెప్పాలి, చెప్పాలి. అందులో డీజెస్ మీద స్థాయి గురించి చెప్పాలి. రాసేస్తున్నారు కదా. అంటే జూపిటర్ దాంట్లో 3వ చైన్ 2వ రౌండ్ ఇంకోటి చెప్పిస్తాను. కంపారిజన్. దాని తర్వాత మనం అందరం భయపడేయాలి. నేను మాత్రం చాలా భయపడతాను. శని మహారాజ్, శని గారు థర్డ్ చైన్ ఇంకా ఫస్ట్ రౌండ్ మొదలెట్ట లేదు, మొదట్లో ఉన్నాడు, చాలా బిల్లీగా వెళ్తున్నాడు కదా. థర్డ్ చైన్ ఫస్ట్ రౌండ్ ఇంకా పూర్తి కాలేదు. ఫస్ట్ రౌండ్ లో ఉన్నాడు కనుక నెంబర్ ఏం వేయలేదు అక్కడ. యురేనస్ అంటే ఏం మాస్తారు? ఎముడా నెప్ట్యూన్ కదా వరుణుడు, ఇంద్రుడా. చైన్ నో స్టార్టింగ్, ఇంకా ఫస్ట్ రౌండ్ పూర్తి అవ్వలేదు. థర్డ్ చైన్ లో ఉన్నాడు, ఇంకా ఫస్ట్ రౌండ్ పూర్తి కాలేదు. రౌండ్స్ స్టార్ట్ అయ్యారంటే ఇంకా ఫస్ట్ రౌండ్ జస్ట్ బిగిన్ అయింది. అది తెలియలేదు ఇంకా ఇవ్వలేదు. నెప్ట్యూన్ అంటే వరుణుడు. మీరు ఇది గుర్తుంచుకోండి. సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి మహానగరాలు, దాని తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కంట్రోల్ చేసేటటువంటి మహానుభావుడు ఇతనే. అదే కాకుండా మనము కామమయ కోశము అంటామే, డిజైర్ బాడీ, యాస్ట్రల్ బాడీ, దాన్ని కూడా కంట్రోల్ చేసేది ఇతనే. అంటే అది కూడా రాస్తుంది. ఫిల్మ్ 6 cities నియర్ సీషోర్, సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలు. దాని తర్వాత మన యొక్క స్వాప్నిక జగత్తు కంట్రోల్ చేసేది ఇదే. ఇది కూడా ఇక్కడ కూడా రౌండ్స్ జస్ట్ బిగిన్ అవుతున్నాయి అన్నాడు. కానీ జస్ట్ బిగిన్ అవుతున్నాయంటే 5-6 కోట్ల సంవత్సరాలు అయితే ఉండొచ్చు అక్కడ. అది జస్ట్ బిగినింగ్ అనమాట. అది వాళ్ళకి 7 అయిన తర్వాత 8 ఫోర్త్ చైన్ లో ఫస్ట్ రౌండ్ అంటే ఇక్కడ మొదలైందన్నమాట. ఇక్కడ ఉన్నారు 8, 9, 10 ఇంకా స్టార్ట్ కాలేదు, అసలు గ్రహాలే రాలేదు. 8 అవంతా మనమే, మన ఎర్త్కి సంబంధించినవి. అంచేత వాటిని అన్నేమ్డ్ స్కీమ్స్ అన్నాం. కొంతమంది కేతువు అన్నారు. ఇది పాయింట్ డిస్కస్ క్వశ్చన్ మార్క్ వేసుకోండి అంతే. అది కేతు అవునా కాదా, నెప్ట్యూన్ అనేది ఆలోచిద్దాం మనం. ఇప్పుడు ఈ 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్స్, ఈ 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో ప్రతి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ 49 గ్రహాలు ఉన్నాయి. ఈ 49 గ్రహాలు అంటే ఈ మొత్తము మన శరీరంలో జరుగుతూ ఉంటేనే సీక్రెట్ డాక్టరీన్ కరెక్ట్, లేకపోతే సీక్రెట్ డాక్టరీన్ తప్పు. అంతేగా సీక్రెట్ డాక్టరీన్ యొక్క టెస్ట్ మీరు ఎక్కడికో వెళ్ళి చేసుకోక్కర్లేదు, ఈ శరీరంలోనే చేసుకోవచ్చు. మీ శరీరంలో ఈ స్కీమ్స్ అన్ని
ఆ ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఎక్కడున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది చిన్న హోంవర్క్ లాగా మనం పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ పాయింట్ రాసుకుంటే పైకి వెళ్దాం. చెప్పేస్తానండి. ఇప్పుడు మనకి 5 వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేలని ఇలా కాగితం మీద పెట్టాను అనుకోండి, ఆయిల్ పేపర్ మీద పెడితే ఏమవుతాయి? ఈ 5 వేళ్ళు మీకు కనిపిస్తూ ఉంటాయి వేరు వేరు గ్రహాల లాగా. ఇటువైపు ఉన్న 5 వేళ్ళు కూడా పెట్టగలిగాను అనుకోండి, కాగితం ఎగిరిపోకుండా. వెళ్తే మొత్తం ఎన్ని 10 వస్తాయి కదా. అవి 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ అనుకుందాం. చూడటానికి ఎలా అనిపిస్తుంది? ఈ 10 వేరు వేరుగా ఉన్నాయి అని. కానీ ఈ 10 ఎక్కడున్నాయి? అసలు ఒకే బాడీకి లింకప్ అయి ఉన్నట్టే ఈ 10 స్కీమ్స్ ఆఫ్ ఎవల్యూషన్స్ ఈ విధంగా లింకప్ అయి ఉంటాయని చెప్తున్నారు. అంటే సూర్యుడి యొక్క ఇది ఇక్కడ నుంచి ఇక్కడ గీతనే ఇది మొత్తం అన్నమాట. ఇది ఎస్టీ చైన్ అనుకున్నాం. ఇవన్నీ సూర్యుడాగా 10 చైన్స్, 10 స్టేజ్ కాదు, 10 స్కీమ్స్. ఈ 10 స్కీమ్స్ మనకి ఎంతలా కనిపిస్తున్నాయి? కేవలం ఈ 10 వేళ్ల యొక్క బాహ్య స్వరూపంలా కనిపిస్తున్నాయి. అయితే అసలైన సూర్యుడు ఏ స్థాయిలో ఉంటుంటాడో ఊహించండి. అందుకే చదువు పిల్లలకి ఇప్పుడు నేను అక్కడ పెట్టుకుంటా. 10 తర్వాత 4, 0, 1, 1, 3 ఇది బ్రహ్మ యొక్క అనుభవం. అంటే మన మ్యాగ్నెటికల్ భాషలో చెప్పాలంటే 3, 1, 1, 0, 4 ఈ సంఖ్యని కాస్త జాగ్రత్తగా అర్థం చేయండి. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాలు ఎంత అంటే బ్రహ్మ యొక్క 1 సంవత్సరం ఎంత? థర్డ్ పాయింట్ రాసుకోండి. బ్రహ్మ యొక్క అహోరాత్రాలు, బ్రహ్మ యొక్క అహోరాత్రులు 864 పక్కన చేస్తున్నారు. 9 సంవత్సరాలు. అహోరాత్రాలనే ఒక రోజు అని కూడా అంటాం. 1 డే ఆఫ్ బ్రహ్మ. తర్వాత 4వ పాయింట్ 14 మనువుల యొక్క కాలము. 14 మనువుల యొక్క కాలము 432 ఇంటూ 10⁻7. 432 ఇంటూ 10⁻7 హాఫ్ ఆఫ్ దట్. బ్రహ్మ యొక్క ఒక రోజు 14 మనువుల యొక్క కాలం అని. సరే, ఒక మహాయుగము 5వ పాయింట్ చెప్పేసి ఒక మహాయుగము 432 ఇంటూ 10⁻4. ఒక మహాయుగం అంటే అర్థం ఏంటి అంటే 4,32,000 సంవత్సరాల కలియుగము. దీనికి రెట్టింపు లోపల 8 కలిసి వస్తుంది. ఇది ఒక మహాయుగం. ఇటువంటి 1000 మహాయుగాలు కలిసి ఇటువంటి ఒక 1000 మహాయుగాలు కలిపితే 14 మనువుల కాలం వస్తుంది. సహస్ర యుగ చదివితే ఒక మనువు యొక్క కాలం వస్తుంది. 1000 మహాయుగాల్లో ఇది పట్టు 14 మనువుల యొక్క కాలం. ఇది నేను సీక్రెట్ అర్థంలో సేకరించినటువంటి డేటా. ఈ డేటాని మీరు ఉపయోగించుకుని మానవ శరీరం మీద ఉపయోగించుకోగలిగితే నేను సేకరించినటువంటి క్యాలిక్యులేట్ చేసిన ఇంకొక పాయింట్ చెప్తాను. అహోరాత్రులు అంటే పగలు రాత్రి. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. 12 into 60 720 minutes. దీన్ని హరిపెట్టి భాగించాలనుకోండి. హరిపెట్టి నేను ఎందుకు భాగిస్తున్నాను అంటే ఈ సంఖ్య చూడండి. 1 దానికి రెట్టింపు, దానికి 3 రెట్లు, దానికి 4 రెట్లు. 4, 3, 2, 6, 1. 1 కాదు, ఈ 1 యొక్క రెట్టింపు 3 రెట్లు,
4 రెట్లు అని అర్థం ఇక్కడ. అంచేత 4+3+2+1 అంటే 10 కనుక 10 పెట్టి భాగిస్తే 72 minutes వస్తుంది కనుక మినిట్స్ ని మీరు 6 పెట్టి వేసుకోండి. 6 4,320 seconds. దీన్ని రెట్టింపు చేయండి, దీన్ని 3 రెట్లు చేయండి, దీన్ని 4 రెట్లు చేయండి, 12 గంటలు వస్తుంది. సేమ్ ఫిగర్. తేడా ఎక్కడ వస్తుంది? అది సంవత్సరాలలో ఉంది, ఇది సెకండ్స్ లో ఉంది. 0 డిఫరెన్స్ ఉంది. ఇంతవరకు వెళ్ళాను నేను. దీని తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. కానీ ఏదైనా మీరు చేయగలిగితే ఈ అంకెల్ని పట్టుకుని ఏదైనా చేసేయచ్చు అంటుంది మేడం బ్లావెట్స్కి. కాస్త ఆలోచించండి దాని మీద. ఈ లోపల ఈ స్టాండ్ దాకా వెళ్తాను నేను. నాలుగో స్టాంజాలో చెప్తున్నాను. 4వ స్టాంజాలో 4వ సెంటెన్స్ చూడండి. దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద 7. ద స్పార్క్స్ ఆఫ్ ద 7 ఆర్ సబ్జెక్ట్ టు and the servants of the first, the second, the third, the fourth, the fifth, the sixth and the 7th of the 7. These sparks are called spheres, triangles, cubes. సరే ఏదైతే ఉంటాడో చూద్దాం. మానవ శరీరంలో ఈ 49 ఎలా వస్తాయో చూడండి ఒకసారి. అంటే టైం తక్కువగా ఉందని కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను నేను. మూలాధార చక్రము, 4 దళాలు, స్వాధిష్టానము 6 దళాలు, పది దళాలు, అనాహతము 12 దళాలు. అంటే విశ్వాసులు ఇది మొత్తం అంటే 48 ఆధ్యాత్మికము అవుతుంది. మొత్తం 49 ఆజ్ఞ, ద నాలెడ్జ్ అనే దాంట్లో చెప్తున్నాం. అంటే మొత్తం అంటే ఇక్కడ 49 అయింది కదా. దీన్ని ఏమంటున్నాం మనం? గ్రహ మాలలు అంటున్నాం. జపం కూడా చేస్తాం మనం మాలతో. అసలు యాక్చువల్గా మనం మాలతో జపం చేయకూడదు, ఈ మాలతో జపం చేయాలి. ఈ మాలతో జపం చేసే పద్ధతి ఏంటో కాస్త నోట్ చేసుకొని అంత స్ట్రైట్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ డిస్కస్ చేస్తున్నాం. సహస్రారంలో 3 సార్లు, సహస్రారంలో 3 సార్లు ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మనం 3 వదిలేసాం. అది అధిపాదక, ఆత్మ 3 సార్లు. దాని తర్వాత ఆజ్ఞా చక్రంతో పాటు ఇంకో 2 చక్రాలు ఉన్నాయి. త్రినేత్రుడు. మొదటిసారి ఒక మనిషి మొహం ఆత్మ కరెక్ట్ అయ్యింది. ఈ త్రినేత్రుడు ఇది 3 సార్లు, ఇది 3 సహస్రాలలో 3 6 54. పై నుంచి కిందకి 54, కింద నుంచి పైకి 54. సగం వస్తుంది కదా. పై నుంచి కిందకి సగం వస్తుంది, సగం నుంచి పైకి ఇది 108. ఈ 108 రిటర్న్ చేస్తే 216. 216 రిటర్న్ చేస్తే 432. 8 అంకెలు. అది చూసుకోండి. ఈ అంకెలకి ఇప్పుడు ఇందాక బ్రహ్మ యొక్క ఈ కాలానికి మనకు టైం చెప్పాం కదా, అది చూసుకోండి. ఇంత కష్టం ఉంది మాస్టర్ ఈ కాలంలో అంతా ఏంటి మేడీజీ కదా. డైరెక్ట్ గా చెప్పు అంటే ఇంకా డైరెక్ట్ గా చెప్తున్నాను చూడండి.
అంటే ఇది చెప్పడానికి నాకు లోపల ఒక స్వార్థం ఏంటి అంటే, మహాశివరాత్రి ముందు చాలా అద్భుతమైనటువంటి కాలం అది. అంతేత ఈ టెక్నిక్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మేము ఆ కాలానికి ఏమవుతుందో చూద్దాం. మన బ్రీదింగ్ టెక్నిక్ 2 into 2 seconds. ఇప్పుడు మనం ప్రస్తుతం బ్రీత్ చేసేటువంటి రేట్ ఏంటంటే యావరేజ్ చెప్తున్నాను, కొంత ఎక్కువ అవ్వచ్చు, కొంత తక్కువ. ఉచ్ఛ్వాస నిశ్వాసలు 2 సెకండ్లు లోపలికి వెళ్తే 2 సెకండ్లు బయటకు వెళ్తుంది. ఈ టైం పీరియడ్ ని 8 సెకండ్స్ చేయగా అనుకోండి. ద్వాపర యుగానికి వెళ్తారు మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది చాలా మంది నన్ను ఏమడిగారంటే, యుగానికి వెళ్ళటం అంత తేలిక అవుతే మాస్టర్ ఏంటి అన్నారు. కానీ ఇందులో ఉన్న కష్టం ఏంటో చెప్తారు. ఇందాక నేను చెప్పానే కట్టదేవే అనే కథలో మీకు రావాల్సిన అనుమానం ఎక్కడ రావాలి? దేవతలకి గురువు అయినటువంటి, దేవతలు ఎలాంటి వాళ్ళు? సాగులైనటువంటి వాళ్ళు, అమరులు. వాళ్ళకి గురువు బృహస్పతి. అతనికి సంజీవని విద్య ఎందుకు కావాల్సి వచ్చింది అన్న ప్రశ్న మనకి ఎప్పుడు రాదు కట్టదేవే అనే కథలో. అలాగే ఇక్కడ కూడా ఒక చిన్న ఏంటంటారు దాన్ని, అక్కడ ఒక ఉండే ట్విస్ట్ తర్వాత చూద్దాం. ఇది కలి ఏంటో అర్థం. నేను రాత్రి 2 సెకండ్స్ లోపల గాలి తీసుకున్నాం, 2 సెకండ్స్ గాలి వదులుతున్నాం. ఆ రేట్ ఆఫ్ రిథం ఉంటే మనం కలియుగంలో ఉంటాం. ఆ రిథం ని మార్చి 8 సెకండ్స్ చేస్తే ద్వాపర. 3 రెట్లు చేయండి. దీన్ని షోడశి విద్య అని కూడా అంటాం. దీన్ని ద్వాదశ ఆదిత్యులు అంటాం. త్రేతాయుగంలో ఉన్నటువంటి రాజులు సూర్యవంశపు రాజులు ఆదిత్యులు, ద్వాదశాదిత్యులు అంటాం. దీన్ని అష్టవసువులు అంటాం. ద్వాపర యుగంలో జరిగిన మహాభారతంలో 2 ఎలుగులు దెబ్బలాడుతున్నాయి. భీష్ముడు అష్టమ గర్భంలో పుట్టినవాడు, కృష్ణుడు 8వ గర్భంలో పుట్టినవాడు. అంటే ఈ నంబర్స్ వెనకాల్సినటువంటి లాజిక్ చెప్తున్నాను నేను. ఇది చూసుకోండి. కానీ కండిషన్ అయితే మీరు గడియాన్ని ముందు పెట్టుకుని అంటే ఏం చేశారనమాట, ప్రయత్నం చేశారు. సహజం కర్మ కౌంటేయ. దీనికి రేట్ ఆఫ్ బ్రెత్ మీ న్యాచురల్ బ్రెత్ అవ్వాలి. ప్రాణాయామం అది చేసేవాళ్ళని తప్పుదారిలో వెళ్తున్నారు అని నేను ఎందుకు చెప్తాను అంటే, మీరు అన్యాచురల్ బ్రీతింగ్ చేస్తున్నారు. బలవంతంగా మీ శ్వాసని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఎన్ని ఎఫర్ట్ ఇక్కడ ఒప్పుకోకూడదు. సహజం కర్మ కౌంటేయ సదోషం అభినచ్చే. ఇదేదో 4 సెకండ్ అంటే కరికాలంలో ఉంటున్నారు కనుక దోషయుక్తంగా ఉంది కనుక నేను పిలిచి వదిలేమనుకోండి, రిజల్ట్స్ రావు. సహజంగా దాన్ని చేయడానికి మీరు చేయాల్సింది ఏం చేయాలంటే డీప్ బ్రెత్ అంటాం. డీప్ బ్రీతింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రస్తుతానికి ఒక్కటి కాదు, ఇంకా మీరేమి చేయకండి. గడియారాలు పట్టుకుని సెకండ్స్ ముందు చూస్తూ చేయకండి. స్లో డీప్ రిథమిక్ బ్రీతింగ్. ఆ డీప్ స్లో రిథమిక్ బ్రీతింగ్ మీరు ఎప్పుడైతే చేస్తారో మెల్లిమెల్లిగా ఈ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తాయి. ఆ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తే ఆర్మీ ఆఫ్ వాయిసెస్ అంటున్నారు కదా, ఆ దేవతలతో మీకు సహజంగానే ఏమంటారు అని వస్తుంది. అసంభవం కాదు అది. మీరు కూడా ఎక్స్పీరియన్స్. దేవతలతో సంపర్కమే ఈజీ. పూజారి వల్ల పాపం దేవుడు వల్ల ఇచ్చేస్తాడు ఈజీగాని. పూజారి మధ్యన వదిలేద్దాం మనం, శాస్త్రం పట్టుకుందాం మనం. ఇదొకటి డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తారని ఎక్స్ప్లెయిన్ అయ్యాను నేను. ఈ రోజుతో అక్కడ ఆపుతాం అది. కానీ ఇవాళ పూర్తి చేసిన స్టాండ్స్ ఒకసారి చూడండి. సేక్రెడ్ యానిమల్స్ సత్యదేవి అని సరి చెప్పారు కదా. చూడండి 4th స్టాండ్స్. లిజన్ ఈ సన్స్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ ఇన్స్ట్రక్టర్స్, ద సన్స్ ఆఫ్ ద ఫైర్. సన్స్ ఆఫ్ ద ఫైర్. ఫైర్ అనే పదం ఎక్కడొచ్చినా కూడా, ఎక్కడ భగవద్గీతలో కానీ ఉపనిషత్స్ లో కానీ వేదాలలో కానీ ఎక్కడైనా సరే ఆధ్యాత్మిక జగత్తులో ఫైర్ అనే పదం వస్తే మనస్సు అని గుర్తుంచుకోండి. మనస్సు అని గుర్తుంచుకుని ఆది శంకరాచార్యుల వారు తన కమెంటరీలో అగ్ని కాలము అని కూడా చెప్పాడు, కాలాగ్ని అని.
కాలము కూడా అగ్ని అన్నాడు. అంటే ఇది గుర్తుంచుకోండి, ఫైర్ అనే పదం ఎప్పుడు వచ్చినా మనస్సు గురించి అయినా చెప్తూ ఉంటాం, లేకపోతే కాలం గురించి అయినా చెప్తూ ఉంటాం. కానీ అది ఒక విధంగా ఫ్యాక్ట్ కూడా, మనస్సు లేకపోతే కాలం తెలియదు, నిద్రపోతాం, టైం స్విచ్ ఆఫ్ అయిపోతుంది కదా. అంచేత లిజన్ ఈ సన్స్ ఆఫ్ ద ఎర్త్ టు యువర్ ఇన్స్ట్రక్టర్స్ ద సన్స్ ఆఫ్ ద ఫైర్, లెర్న్ దేర్ ఈజ్ నైదర్ ద ఫస్ట్ నార్ ద లాస్ట్, ఫార్ ఆల్ ఈజ్ వన్, నంబర్ ఇష్యూడ్ ఫ్రమ్ నో నంబర్. ఈ 432 ఇవంతా చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇదంతా వాల్యూ ఎప్పుడు వస్తుంది మనకి? ఆ నో నెంబర్ ఉన్నాయి, జీరోలు ఉన్నాయి, ఆ జీరోని వెనకాతలు ఉంటేనే ఇది కోట్ల, లక్షల, వేల అనేటటువంటి కాన్సెప్ట్ మనకు వస్తుంది. ఆ నో నెంబర్ లేదనుకోండి, దాని కాన్సెప్ట్ రాదు. కనుక ఆ కాన్సెప్ట్ ఇవ్వడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేశామో ఈ నెంబర్స్ మీద ఆలోచించండి మీరు. నెక్స్ట్, లెర్న్ వాట్ వి హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ 7. అక్కడ మొదటి 7 గ్రహాలు ఉన్నాయి కదా, ఆ 7 గ్రహాల నుంచి మనం డిసెండ్ అవుతూ వచ్చాం కింద వరకు. లెర్న్ వాట్ వి హూ డిసెండ్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ 7, వి హూ ఆర్ బార్న్ ఫ్రమ్ ద ప్రిమార్డియల్ ఫ్లేమ్. మన ఎర్త్ రౌండ్స్ లోకి వచ్చినప్పుడు స్వరూప లెవెల్లో ఉన్నాయి మన గ్రహాలు. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట? మానసిక స్థితి నుంచి స్టార్ట్ అయింది. కనుక we who are born from the primordial flame have learned from our fathers. మనం గురువుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నామో దాన్ని అర్థం చేసుకుందాం అన్నారు. ఇది మనం ట్రై చేసింది, అదే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. నెక్స్ట్, ఫ్రమ్ ద ఎఫర్జెన్సీ ఆఫ్ లైఫ్ ద రే ఆఫ్ ద ఎవర్ డార్క్నెస్ sprang in space and reawakened energy. The one from the egg, the 6 and the 5. Egg, 6, 5. ఈ నెంబర్ is equal to 21 is equal to 2 into 7 ఉంటుంది. తర్వాత స్టాంజాలో బ్లావెట్స్కి తర్వాత రాబోయే చెప్తున్నాను నేను. The one from the egg, the 5, the 6 and the 5, then the 3, the 1, the 4, the 1, essences, the flame, the element, the builder, the number, the arupa, the rupa, and the force of the divine man, the sum total. ఇక్కడ అంతా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ నుంచి ఈ స్థితి వరకు రావడానికి మన ప్రయత్నంతో మనం రాలేదు. ఎవరి ప్రయత్నంతో వచ్చాం? అనేక రకాలైనటువంటి దేవతల ప్రయత్నంతో వచ్చాం. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే దాంట్లో దేవతలకు మనం సహకరించవచ్చు. ఈ పాయింట్ వరకు మన ప్రమేయం లేకుండానే ఇంతవరకు వెళ్ళాం మనం. అది చెప్పుకొచ్చాడు. ఎవరు ఏ విధంగా హెల్ప్ చేశారో చెప్పుకొచ్చాడు. మనం ఇండైరెక్ట్ గా ఆ భాష వాడకుండా 14 మనువులు, బ్రహ్మ, కల్పము, దాని గురించి చెప్పుకుంటూ వచ్చాం. This was the army of the voice, the divine mother of the seven. The army of the voice అంటే నేను ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి 48 అక్షరాలు వచ్చాయి కదా, 48 సంఖ్యలు వచ్చాయి కదా. ఈ 48 సంఖ్యలు ప్లస్ ఆధ్యాత్మికము, సహస్రాధికము కలిపి మొత్తం ఈ 50 సాంస్క్రిట్ లో ఉన్నటువంటి 50 అక్షరాలకి మీరు ఏ మంత్ర గ్రంథాన్ని అడగండి, మీకు తెలుస్తుంది. మీకు సంస్కృతంలో ఉన్నటువంటి 50 అక్షరాలు, ఇక్కడ ఉన్నటువంటి ఇందాక నేను ఇచ్చిన బొమ్మలో 48 దళాలు, ఆధ్యాత్మికము, సహస్రాధికము మొత్తం 50 మీకు దొరుకుతుంది. దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది ఈ తత్వానికి, ఈ ఆర్మీ ఆఫ్ ద వాయిస్ కి లింక్ మీరు గుర్తుంచుకోండి. గరం అది వాయు, ఆకాశం. ఈ సౌండ్ సంస్కృతంలో ఉన్నటువంటి 50 అక్షరాలు. అండ్ దీస్ సౌండ్స్, దిస్ వాజ్ ద ఆర్మీ ఆఫ్ ద వాయిస్, ద డివైన్ మదర్ ఆఫ్ ద సెవెన్. ద స్పార్క్స్ ఆఫ్ ద సెవెన్ ఆర్ సబ్జెక్ట్ టు, ఈ 7 చక్రాలలో ఉన్నటువంటి స్పార్క్స్ అంటే దళాలు. ద స్పార్క్స్ ఆఫ్ ద సెవెన్ ఆర్ సబ్జెక్ట్ టు అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఫస్ట్, సెకండ్, the third, the fourth, the fifth, and the sixth, and the seventh, and the seventh. అంటే
ఇక్కడ 50 దళాలు ఉన్నాయని చెప్పాం కదా, 50 దళాలకి 50 అక్షరాలు ఉన్నాయని చెప్పాం. ఈ 50 అక్షరాలలో ఈ షట్చక్రాలు ప్లస్ పైన ఉన్నటువంటి సహస్రాల చక్రాన్ని కనుక చూసుకుంటే అదేం చేస్తుంది, ఈ తత్వాల యొక్క అధిదేవతల్ని కంట్రోల్ చేస్తుంది. సర్వెంట్ దేవత, అగ్నిదేవత, వరుణదేవత, పృథ్వీదేవత, వాయుదేవుడు, వాటికి ఆ సెంటెన్స్ చూడండి ఇప్పుడు అర్థమవుతుంది. ద స్పార్క్ ఆఫ్ ద 7 అంటే ఈ 7 చక్రాలలో ఉన్నటువంటి దళాలు ఆర్ సబ్జెక్ట్ టు అండ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్, ద ఫిఫ్త్, ద సిక్స్త్ అండ్ ద 7th ఆఫ్ ద 7. అంటే 7 49. దీస్ స్పార్క్స్ ఆర్ కాల్డ్ స్పియర్స్. ఈ స్పార్క్స్ నే స్పియర్స్ అని కూడా అంటాం మనం. అండ్ ఆర్ కాల్డ్ triangles, tubes, lines and modelers for such stands the eternal nidana Davyahu Uchi. Yahu అన్నమాట. అది ఓంకారానికి బుద్ధిస్టిక్ లిటరేచర్ లో ఉన్నటువంటి సౌండ్. దాని బదులు మనం ఓంకారం వాడుకోవచ్చు. అంతవరకు వచ్చా మనం.